అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగింది। ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదే విధంగా ప్రతి సిటిజన్ కి ఇంపార్టెంట్ అన్నమాట। సో ఇదేంటంటే వాటర్ ఐడీస్ గురించి మీకు తీసుకొచ్చిన న్యూస్ అండి। ఇది ఇప్పుడు ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ అవ్వాలని చెప్పేసి మ్యాండేటరీ అవుతుంది। అది మీ అందరికీ తెలుసు। మొబైల్ నంబర్ లింక్ అయితే మీరు ఏదైనా సరే ఏ సర్వీస్ అయినా సరే మీరు చేసుకోవచ్చు। అంటే లైక్ మన ఆధార్ తో మన డేటాబేస్ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో। సో అదే విధంగా వాటర్ ఐడీస్ కూడా ప్రొడక్షన్ చేయడానికి వాళ్ళు మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకునేందుకు ఒక కొత్త ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగింది, ఏదైతే నేషనల్ వాటర్స్ పోర్టల్ ఉందో। సో ఈ నేషనల్ వాటర్స్ పోర్టల్లో అసలు మన మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। సో దీనికి అప్లై చేయడానికి ఒక సిటిజన్ లింక్ ఉందండి, ఆ లింక్ మనం ఇప్పుడు డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను। ఇన్ కేస్ మీకు చేత కాకపోతే దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి మీరు చేయించుకోండి। ఎందుకంటే రేపు మట్టి మీరు మళ్ళీ ఒక మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే సర్వీస్ ఛార్జ్ అనేది పే చేయాల్సిన అవసరం రావచ్చు। ఇప్పుడు ఆధార్కి మీరు ఎలా పే చేస్తున్నారో అలాగే రేపు ఓటర్ ఐడికి కూడా పే చేయాల్సిన అవసరం వస్తుంది, ఏ మోడిఫికేషన్ వచ్చినా సరే। సో మనం ఒక అడుగు ముందు ఆలోచించి మనం మన మొబైల్ నంబర్స్ తో రిజిస్టర్ అయిపోదాం। ఆధార్ కూడా ఒకప్పుడు అలాగే మంచి అవకాశం ఇచ్చిన అందరూ రిజిస్టర్ చేసుకున్నారు, అప్పుడు అందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు। సో ఇప్పుడు వాటర్ ఐడీస్ కూడా అదే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీరు చక్కగా మీ యొక్క వాటర్ ఐడీస్ కి మీ యొక్క మొబైల్ నంబర్ లింక్ చేసుకోండి। దానికి సంబంధించిన వీడియో కూడా, అంటే ఒక లైవ్ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది। సో లింక్ చేయడానికి కావాల్సింది ఏంటంటే మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క సొంత మొబైల్ నంబర్ లేదా మీ పేరెంట్ మొబైల్ నంబర్, అదే విధంగా ఈపిక్ నంబర్, అంటే మీ వాటర్ ఐడికి ఒక నంబర్ ఉంటుందండి, ఆ నంబర్ కావాలి। సో ఆ రెండు ఉంటే మీరు మీ ఫోన్లో అయినా చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళైనా చేసుకోవచ్చు సార్। సో చేసుకుంటే మీరు చక్కగా మీ యొక్క వాటర్ ఐడి అనేది మొబైల్ నంబర్ కి జోడీ చేయబడుతుంది। ఆ తర్వాత ఒకవేళ తర్వాత ఏదైనా మనకి ముందు ఫ్యూచర్ లో ఇన్ కేస్ దాన్ని చక్కగా వాళ్ళు ప్రొటెక్షన్ చేసే అవకాశాలు ఉంటే మన మొబైల్ నంబర్ సీడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మన డేటాబేస్ మనం యాజ్ ఎ సిటిజన్ పోర్టల్స్ లో మనం ఓపెన్ చేసుకోవచ్చు। చక్కగా మంచి అవకాశం అనేది వాళ్ళు మనకి ప్రొవైడింగ్ జరిగింది। సో అందరూ కూడా చేసుకోండి, అందుకే మీకు ఇప్పుడు లైవ్ ప్రాసెస్ కూడా చూస్తున్నాను, సో చూపిస్తాను, చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది। ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, ఎలాంటి డౌట్స్ రావు। సో మన ఛానల్కి మీరు ఇది ఫస్ట్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, కొద్దిగా లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి సార్। మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడచ్చు। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్। దీనికి సంబంధించి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్ లింక్, ఆ లింక్ని బట్టి మీరు వెళ్ళిపోవచ్చు। సో ఇది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఇఓ ఆంధ్రాకి సంబంధించింది। ఆ మొబైల్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన ఓటర్ ఐడికి అనేదాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను। సో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి అందరూ చేసుకోండి। సో ఇక్కడ చూసుకుంటే ఈపిక్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి, అంటే మనకు ఓటర్ ఐడి నంబర్ ఇస్తే అదేవిధంగా మన ఓన్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ అని టైప్ చేసి రిజిస్టర్ అయిపోతుంది సార్। ఒక ఓటీపీ అనేది జనరేట్ జరుగుతుంది, ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే మన ఓటర్ ఐడికి మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిపోతుంది। సో పూర్వంలో ఆధార్కి కూడా ఇలాగే ఆప్షన్ ఇచ్చారు। సో ఇది మంచి అవకాశం, రేపు మళ్ళీ మీరు మోడిఫికేషన్ చేసుకోవాలంటే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది। ఓకే, మీకు ఒకవేళ తెలియకపోతే దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళి మీ యొక్క ఏదైతే ఓటర్ ఐడి నెంబర్ ఉంటుందో దానికి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి। సో ఆల్రెడీ నాకు చేసుకున్నాను కాబట్టి రిజిస్టర్ ఆల్రెడీ అని చెప్పేసి వస్తుంది। సో నాట్ అన్ ఇష్యూ సార్। సో జస్ట్ మీకు ఒక వెబ్సైట్, ఆ పోర్టల్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు చూపించడానికి మాత్రం మీకు ఈరోజు ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది। సో ఆల్రెడీ రిజిస్టర్డ్ అన్న డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు। సో ఇది వన్ ఆఫ్ ద అఫీషియల్ పోర్టల్ అండి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ది ఆంధ్రప్రదేశ్। సో ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క ఓటర్ ఐడికి లింకప్ చేసుకోవడానికి మంచి అవకాశం। సో ఈ విధంగా ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి సార్, నేను నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ చేశాను। సో అయినాయి కాబట్టి నేను మీకు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో। సో నచ్చితే షేర్ చేయండి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది। సో నచ్చితే షేర్ చేయండి సార్, కుదిరితే లైక్ చేయండి। ఓకే, మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్।